అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే మే 20న దేశవ్యాప్త సమ్మె, లేబర్ కోడ్ల రద్దు, ప్రైవేటీకరణ నిలిపివేయాలని కేంద్రాన్ని పలు కార్మిక సంఘాలు డిమాండ్ అయితే చేస్తున్నాయి. కనీస జీతం 26,000కు పెంచాలని, ఈపీఎస్ కింద 9,000 పెన్షన్ ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో సంప్రదింపులు జరపాలని కోరుతున్నాయి. ఈ మేరకు మే 20న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ 2 నెలల పాటు కార్మికుల సమస్యలపై అన్ని రాష్ట్రాల్లో ప్రచారం అయితే నిర్వహించాలని కార్మిక సంఘాలైతే పిలిపించాయి. ఏది ఏమైనా బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లలో మరి ట్యాక్సులు రద్దు చేస్తూ, రుణాలు రద్దు చేస్తూ, స్థలాలు దారాదత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాలు మరి ఉద్యోగుల, పెన్షనర్ల, కార్మికులకు సంబంధించి సంక్షేమం గురించి పట్టించుకోకపోవడం అన్యాయం. కనీస పెన్షన్ పెంచకపోవడం, తర్వాత టైంకి వారికి కనీస వేతనాన్ని కూడా అమలు చేయకపోవడం వల్ల కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లందరూ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి, కీలక నిర్ణయాలైతే తీసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్త సమ్మెకు మే 20న అయితే కార్మిక సంఘాలు పిలుపునిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థాంక్ యూ.